కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో 4 లక్షల కోట్లు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారి యొక్క యనమల వారి పాలనలో వారే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు 1.5 year లోనే 1,70,000 కోట్లు అప్పు చేశాను నేను అని చెప్తా ఉన్నాడు. మరి 10 సంవత్సరాల కాలంలో 4,27,000 కోట్లు అప్పు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని భారత పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు వారు గౌరవ నిర్మలా సీతారామన్ గారు అధికారికంగా ఆన్సర్ ఇచ్చారు. ఆర్బీఐ లెక్కలు చెప్తా ఉన్నాయి. కానీ 10 సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే #1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారు. కానీ 1.5 year లో 1,70,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్క తట్టె మట్టి కూడా ఈ రాష్ట్రంలో ఒక దగ్గర నుంచి ఒకరి దగ్గరికి చేయలేదండి. ఎక్కడ పెట్టారండి ఈ రాష్ట్ర ప్రభుత్వము? ఏం చేస్తా ఉంది ఇవాళ వీళ్ళు ఒక దుబారా ఖర్చులో ఒక ఆటో షేరింగ్ కట్టడం అధ్వానంగా హెలికాప్టర్లను వాడుతా ఉన్నారు. ఈ రోజు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని వారు ఏ రకంగా తీసుకెళ్తా ఉన్నారో చూస్తా ఉన్నాం. ఇవాళ మనము వారు 25-30% కమిషన్ మాట్లాడుతూ ఇవాళ రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు కూడా అప్పులు ఉన్నాయి, ఆ రోజునటువంటి అప్పులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. కానీ 4,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు 18,500 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచినటువంటి దార్శకుడు గొప్ప నాయకుడు కేసీఆర్ గారండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మా పార్టీకి 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా పార్టీకి బాధ్యతలు అప్పచెప్పినప్పుడు 4,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఆదాయం ఉందండి. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 18,500 కోట్ల రూపాయలకు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఏదైతే ఆదాయ వనరులు పెంచినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. కానీ ఏడాది 1.5 year అయిపోయింది వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ గతంలో ఉన్నటువంటి ఆదాయమే ఉంది తప్ప ఒక్క రూపాయి ఎక్స్ట్రా ఇవాళ 1.5 year లో పెరగలేదండి. మరి దానికి ఏం సంబంధం చెప్తారండి? ఇవాళ వీరేదో మాట్లాడతారు, అప్పులు చేశారు, అప్పులు నోరు తెరిస్తే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వారి ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారి పార్టీ నాయకులు కావచ్చు, వారు నోరు తెరిస్తే అప్పులు మాట్లాడుతా ఉన్నారు. మరి 4,27,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాల్లో దాదాపుగా 73,000 కోట్ల రూపాయలని రైతు బంధు రూపకంగా ఈ రోజు రాష్ట్ర రైతుల ఖాతాల్లో చేశాడు. అదేవిధంగా 30,000 కోట్ల రైతు రుణమాఫీ చేశారు. అదేవిధంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి ఈ దేశంలోనే #1 రాష్ట్రంగా తీర్చిదిద్దాడు కేసీఆర్ గారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి 40 లక్షల ఎకరాలకు కొత్తగా ఆయకట్టు సాగునీరు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఈరోజు అదే మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కి తాగునీటి అవసరాల కోసం మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పురపాలక శాఖ మంత్రిగా ఉండి వారి నేతృత్వంలో వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో హైదరాబాద్ కి తాగునీటి కోసం 4,000 కోట్ల రూపాయలతో టెండర్లు ఇచ్చినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది. అది కాళేశ్వరం, అది అభివృద్ధి అంటే అది అభివృద్ధి ఎక్కడ ఉన్నాయి? ఈ రోజు ఎన్ని సంక్షేమ పథకాలు చూసినా ఈ రోజు మీరు హామీ ఇవ్వకపోయినా, ప్రజలకు హామీ ఇవ్వకపోయినా నా ప్రజలని చెప్పేసి సంపదను పంచాడు కేసీఆర్ గారు. కానీ పెంచినటువంటి సంపదని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమ జోలిలోకి వేసుకుంటా ఉన్నారు. ఇవాళ 25-30% కమిషన్ ఇస్తే తప్ప బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదండి. ఇవాళ నరేంద్ర మోడీ గారు స్వయానా ఈ రాష్ట్రానికి వచ్చి RR ట్యాక్స్ నడుస్తా ఉంది అంటున్నారు. ఇవాళ రేవంత్ ట్యాక్స్ నడుస్తా ఉంది అంటున్నారు. ఇవాళ ఈ రోజు 45 సార్లు ఢిల్లీకి వెళ్లి ఈ రోజు తెలంగాణ సంపదని ఢిల్లీకి తాకట్టు పెడతా ఉన్నారు. ఇవాళ మూటలు మోస్తా ఉన్నారు. ఇవాళ ప్రత్యేక రాష్ట్రానికి